హాయ్ అండి, నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర, మీ ఫ్యామిలీ డాక్టర్. ఒక వీడియో చేశాము. నేను ఇదివరకు బెస్ట్ రెమెడీ ఫర్ అవాయిడింగ్ మోషన్ సిక్నెస్. మోషన్ సిక్నెస్ అంటే బస్ జర్నీ చేసే వాళ్ళకి వాంతులు అవుతుంటాయి కదండి, అది కానీ లేదంటే సీ సిక్నెస్ అంటారు. సీ సిక్నెస్ అంటే మన సముద్రంలోకి వెళ్ళే వాళ్ళకి కూడా అలలు ఎక్కువ ఉన్నప్పుడు అప్ డౌన్ ఉంటే వాళ్ళకి కూడా ఊరికి వాంతులు అవుతుంటాయి, సీ సిక్నెస్. సో కార్ జర్నీ చేసే వాళ్ళకి కూడా ఉంటుంది, కానీ ట్రైన్ జర్నీ, ఫ్లైట్ జర్నీలో అది జరగదు యూజువల్గా. సో దాని మీద ఒక వీడియో చేశాను. వీడియోలో నేను ఒక ట్యాబ్లెట్ చెప్పాను, దాని పేరు సిన్నారెజిన్ అనే ట్యాబ్లెట్ మోషన్ సిక్నెస్కి చాలా బాగా పనిచేస్తుంది అనమాట. డాక్టర్ గారు మీరు చెప్పిన, ఒక ఆయన కామెంట్ పెట్టారనమాట, డాక్టర్ గారు మీరు చెప్పిన ట్యాబ్లెట్ వాడి నేను జర్నీ చేశాను, నిజంగానే చాలా మంచి రిజల్ట్ కనిపించింది. సిన్నారెజిన్ మరియు వామికైండ్ ఇవి రెండు ట్యాబ్లెట్ వేసుకుని తిరుపతి వెళ్ళి వచ్చాము. ఇంతకుముందు కార్లో మాట్లాడితే వామిటింగ్స్ వచ్చాయి, కార్ జర్నీలో కొద్దిగా చేసినా కానీ మీరు చెప్పిన ట్యాబ్లెట్ వేసుకుని జర్నీ చేస్తే మామూలుగా ఉన్నది. థ్యాంక్ యూ డాక్టర్ గారు, అసలు ఇన్ని సంవత్సరాలు ఇలాంటి మెడిసిన్ ఉంది అని తెలియనందుకు బాధపడ్డాను అని పెట్టారనమాట. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పానంటే, ఎందుకు వచ్చిందంటే అనుకోకుండా ఈ కామెంట్ ఒకటి ఫార్వర్డ్ చేశారు ఎవరో, అదొకటి. రెండో రీజన్ ఏంటంటే, రీసెంట్గా నాకు ఉందని చెప్పాను కదా మోషన్ సిక్నెస్. ఈ మధ్యకాలంలో అంత లాంగ్ జర్నీస్ చేసిన సందర్భాలు తక్కువ ఉన్నాయి. రీసెంట్గా అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ వెళ్ళాం కదండి. అండమాన్ వెళ్ళినప్పుడు పోర్ట్ బ్లేర్ వరకు ఫ్లైట్లో వెళ్తాం. అక్కడ నుంచి పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్ అని ఉంటుంది. హ్యావ్లాక్ ఐలాండ్ చాలా బాగుంటుంది, అక్కడ ఉన్నాం అనమాట. సో పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్ ఐలాండ్ అరౌండ్ 50 కిలోమీటర్స్ బోట్లో వెళ్ళాలి, అంటే పెద్ద షిప్పే ఉంటుంది, దాంట్లో వెళ్ళాలి. దాంట్లో వెళ్ళేటప్పుడు ఏ ప్రాబ్లం లేదు నాకు, ఎందుకంటే సముద్రం ప్రశాంతంగా ఉంది, ఎక్కువ షేకింగ్ అనేది ఏం లేదు. అలా వెళ్ళేసాము, అసలు వెళ్ళినప్పుడు నాకేం తెలియదు, బాగుండింది, ఏం ప్రాబ్లం లేదు. రిటర్న్ వచ్చేటప్పుడు సముద్రం అంతా అలా అప్స్ డౌన్స్ బాగా ఎక్కువ ఉందన్నమాట. అలలు అంతా ప్రశాంతమైన సముద్రం లేదు. సరే బోట్ అంటే అది పెద్దదన్నమాట, పెద్ద షిప్ లాంటిదే కాబట్టి దాంట్లో అన్ని ఫుడ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా. సో పిల్లలు అందరూ ఆర్డర్ చేశారు, సమోసా ఒకటి ఆర్డర్ చేస్తే ఒక సమోసా, ఫుల్ సమోసా తినేసాను. ఇంకో పాప సమోసా తినకుండా సగం ఉంటే అది కూడా నేనే తినేసాను. ఇంకా చూడండి, ఈ ఊపుడికి ఆల్రెడీ సమోసా తినున్నా. అసలు భయంకరమైన, నాకు మళ్ళీ ఆఫ్టర్ చిన్నప్పటి నుంచి ఎప్పుడు బస్ జర్నీ చేసినా తిన్న తర్వాత చేస్తే ట్యాబ్లెట్ వేసుకుని చేసేవాడిని. ఇక్కడ నేను వస్తుందని నాకు తెలియదు, ఊహించలేదు కదా. నేను ఆ ట్యాబ్లెట్ కూడా క్యారీ చేయలేదు. ఇప్పుడు సముద్రం మధ్యలో అక్కడ షిప్లో ఆ ట్యాబ్లెట్స్ లేవు. అయితే ఇక భయంకరమైన వామిటింగ్ సెన్సేషన్ అనమాట, ఇక ఆపుకోలేకపోయాను. సో వాళ్ళు ప్రతి చైర్ ముందు మనకు అది పెడతారు, అది బ్యాగ్, వామిటింగ్ అయితే చేసుకోవటానికి. సీ సిక్నెస్ అది కామన్ అనమాట, అందుకని అది పెడితే మొత్తం ఆ సమోసా మొత్తం బయటకు వచ్చే వరకు భయంకరమైన ఫీలింగ్ అనమాట, అది తట్టుకోలేకపోయాను. సో నా పరిస్థితి ఇలా ఉంది కదా. మా ఇంట్లో మిగిలిన వాళ్ళందరూ, మేమందరం కలిసి వెళ్ళిన వాళ్ళందరూ ఎవరికి లేదు, ఇంకొకళ్ళకే ఉంది, మా వదినకి కొద్దిగా ఉండింది. ఇంకా నేను ఆ 2 గంటలు ఎలా జర్నీ అయింది అనేది కూడా కాన్సన్ట్రేట్ చేయలేక అట్లా ఆపుకోలేక వామిటింగ్ చేసేసుకోవటం అంతా అయింది కదా. బయటకు వచ్చాక చెప్తున్నారు మిగిలిన వాళ్ళందరూ, బాత్రూమ్ దగ్గర 7 అలాగే కింద నేల మీద పడుకుని ఉన్నారు, అంటే బాత్రూమ్ బయట వెయిటింగ్, ఎప్పుడు వాంతి అవుతుందో అని. సో ఇంత కామన్ థింగ్. అంటే నేనంటే షిప్లో వెళ్ళటం చాలా అరుదుగా జరిగేది. సముద్రం ఎలా ఉంటుంది ఏంటి అనేది షిప్ నడిపే కెప్టెన్కి తెలిసి ఉంటుంది, ఆ స్టాఫ్కి తెలిసి ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మోషన్ సిక్నెస్కి సంబంధించిన, సీ సిక్నెస్కి సంబంధించిన ఈ చిన్న ట్యాబ్లెట్ అందుబాటులో ఉంచాలి, ఎందుకంటే దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు. సో నెంబర్ 1. నెంబర్ 2, వాళ్ళు ముందే గైడ్ చేయాలి. అవి సీ సిక్నెస్ ఉన్న వాళ్ళకి అన్నన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా తినిపించకూడదు అనమాట. అంటే సముద్రం కొంచెం రెగ్యులర్గా ఉంది అనేది ఖచ్చితంగా వాళ్ళకి తెలిసిపోతుంటుంది, వస్తుంటారు వెళ్తుంటారు కాబట్టి. సో పాపం వాళ్ళు అది కూడా చేయలేదు. నేనంటే ఎలాగలాగా నేను కూడా చాలా ఇబ్బంది పడ్డాను. నాలాగా ఇంకో 10 మంది ఆ బోట్లో అంత ఇబ్బంది పడ్డారు. అంటే మొత్తం కలిపి ఒక 200 మంది పైన బోట్లో ఉన్నాం అనుకోండి.
200 250 మంది ఉన్నాము. దాంట్లో ఒక 10-20 మంది మాత్రం భయంకరంగా సఫర్ అయ్యారు. సో పాపం చాలా ఇబ్బంది పడ్డారు. సో వాళ్ళందరికీ అయ్యో ఈ ఒక్క ట్యాబ్లెట్ ఉంటే బాగుండేదే అని నేను అనుకున్నాను. నాకు లేదు, వాళ్ళకి లేదు. సో కాబట్టి ఎవరన్నా సీ సిక్నెస్ ఉన్న వాళ్ళు మాత్రం, అంటే సీ సిక్నెస్ అంటే అది చాలా అరుదు, మనం సముద్రంలోకి వెళ్ళే చాలా అరుదు కదండి. సో అట్లీస్ట్ మోషన్ సిక్నెస్ ఉన్న వాళ్ళు, కార్ జర్నీ బస్ జర్నీ పడని వాళ్ళు వీలైనంత వరకు ఫాస్టింగ్లో ఉండండి. వెళ్ళే ముందు ఎక్కువ ఏం తినకండి. తీసుకున్న ద్రవ పదార్థాలే తీసుకోండి, పాలు లాంటిది తాగండి. ప్లస్ ఈ ట్యాబ్లెట్ వేసేసుకుంటే ఇంకా ఎంత అలజడి జర్నీ చేసినా కానీ, ఎన్ని గుంటల రోడ్లోంచి వెళ్ళినా, ఏం చేసినా మీకు అసలు ఏం అవ్వదు. సో కాబట్టి దిస్ ఈజ్ వన్ ఇంపార్టెంట్ కామన్ థింగ్. ఎందుకు మిస్ అవుతారో పాపం వాళ్ళకి ఎవరు గైడెన్స్ ఇచ్చినట్లేరు ఆ బోట్ యాజమాన్యానికి. చూద్దాం. ఐ విల్ రైట్ ఎ లెటర్ టు దెమ్. థ్యాంక్ యూ.